ఇంకా బీహార్లో కాంగ్రెస్ మహాగఠబంధన్ గెలిచింది. ఇది ఎందుకు రాలే? ఇది కూడా వస్తే బాగుండు. ఇది కూడా రావాలని కోరుకున్నాను నేను వాస్తవానికి. బీహార్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందా? అవసరమైతే రేపు ఢిల్లీలో గెలుస్తుంది. రాహుల్ ఖాన్ ప్రధానమంత్రి అవుతాడు. అవునా కదా? అవుతాడు. ఇవి చూసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్లు వచ్చేసి 243 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 122. ఎన్డీఏ ఎంజీబీ అంటే మహాగఠబంధన్ అది. ఈయన నిన్న ప్రశాంత్ కిషోర్ పార్టీది, ఇది ఇతరులు. చాణక్య స్ట్రాటజీ వచ్చేసి 130 నుంచి 138 చెప్తున్నాయి బీజేపీకి. కాంగ్రెస్ కూటమికి వచ్చేసి 100 నుంచి 108. దైనిక్ భాస్కర్ వచ్చేసి 145 నుంచి 160 బీజేపీ చెప్తున్నాయి. 73 నుంచి 91 కాంగ్రెస్ కూటమికి. డివి రీసెర్చ్ అనే సంస్థ చెప్తుంది 137 నుంచి 152 ఎన్డీఏ కూటమికి, 83 నుంచి 98 కాంగ్రెస్ కూటమికి. జేవీసీ అనేది 135 నుంచి 150 చెప్తుంది బీజేపీకి. ఇంకా 88 నుంచి 103 చెప్తా ఉంది కాంగ్రెస్ కి. మ్యాట్రిక్స్ 147 నుంచి 167 ఎన్డీఏకు, 70 నుంచి 90 ఇంకా మహాగఠబంధన్ కి. పీ మార్క్ వచ్చేసి 142 నుంచి 162, 80 నుంచి 98 వచ్చేసి మన కాంగ్రెస్. ఇప్పుడు ఇది ఏం చెప్పారు? మ్యాజిక్ ఫిగర్ 122. ఒక్క సంవత్సరం అన్నా నేను ఎదురు చూసిందే. ఇది రేవంత్ వెలగాలి. ఒక్కటన్నా ఇక్కడ 122 వచ్చిందా? కనిపిస్తుందా? నాకు ఇలా పచ్చకావర్లు వచ్చినాయి. మా పొద్దుగా లేవనే పచ్చగా అనిపించింది. మీకు కూడా అంటే కనిపిస్తుందా? ఇది 122 కాదు, 142 ఉందిడా. ఇది 142 కరెక్టే. కాంగ్రెస్ ఢిల్లీలో పడుతుంది, గల్లీలో పడుతుంది. దొంగ ఇప్పుడు ఏం తెలుసా? ఈడ ఎన్డీఏ గెలిచినా ఇక్కడ దొంగ ఓట్లే. ఓడ్చోర్. ఎందుకంటే మన చేతగానప్పుడు, మన చేతగాని సన్నాసులం అయినప్పుడు ఓడ్చోరే ఉంటుంది. మనం దద్దమలం కాకపోతే అలా ఓడ్చోరు అన్నమాట. మనం దద్దమలం కదా ఇప్పుడు. సో అందువల్ల ఓడ్చోరు జరిగిందని చెప్తారు సన్నాసులు. వాళ్ళు చెప్పగలేదు కదే. ఇంకా ఎన్డీఏ వైపే బీహార్ ఉన్నదట. అధికార కూటమికే జనం మళ్ళీ పట్టం కట్టారంటున్న ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏ ఈజీగానే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే ఛాన్స్ ఉన్నది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. 100 సీట్లకు అటు ఇటుగానే రావచ్చని అంచనా వేస్తున్నారు. జన్సురాజ్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ అందరికి స్ట్రాటజీ లేచిన స్ట్రాటజికల్ కింగ్ ఇక్కడ బొంగ అయిన పీకిండు. రాజకీయం వేరే, స్ట్రాటజీ వేయడం వేరే. నాయన ఇంకో సింగిల్ డిజిట్ అట. ఇక పీకే ఎఫెక్ట్ తో మహాగఠబంధన్ ఓట్లకే గండు పడి ఉండవచ్చు అని చెప్తావురట. మరి ఆయన 10%, 8% ఆయనకు పోలింగ్ వచ్చే అవకాశం ఉందట. ఆయన టోటల్ గా పడ్డ ఓట్లు 8 నుంచి 10% రావచ్చు. అది బీజేపీ కంటే కాంగ్రెస్ కి ఎక్కువ డ్యామేజ్ చేసిందని చెప్పేసి ఒక అంచనాలు చెప్తుంది. జూబ్లీ హిల్స్ లో గెలిచినట్టు కాంగ్రెస్ అసలు బీహార్ లో కూడా గెలుస్తా అనుకోండి. వాస్తవానికి మన ఎగ్జిట్ పోల్స్ మొత్తం పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్స్ కదా. మరి పర్ఫెక్టేనా? ఇది కూడా ఏమన్నా రే రేవంత్ తెలివేలు ఇది ఏమన్నా కింది మీదకి అంటావా? చెప్పరాదురా. అయి తప్పు, ఇది ఎట్ట కాదని చెప్పాలి. నువ్వు చెప్పాలి, నేను నీ సంగతి చెప్పాలి. ఇలా ఈ మొత్తానికి అయితే బీజేపీ బీహార్ లో గెలవబోతున్నాయి. ఎవరిని వదలం, కుట్ర మూలాలను కనుగొంటాం. ఢిల్లీ బ్లాస్ట్ పై భూటాన్ నుంచి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చిండు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిన్న రాత్రంతా నేను వారితో సమీక్ష చేశా. బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతాం. మృతులకు సంతాపం తెలిపిండు. బాధిత కుటుంబాలకు మోదీ సానుభూతి ప్రకటించని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ వార్త నరేంద్ర మోదీ గారు భూటాన్ లో ఉన్నట్టు. మరి భూటాన్ నుంచి ఈ సమాచారాన్ని ఇస్తూ, సో ఎవరిని వదిలిపెట్టేలేదు, అందరినీ చట్టం ముందు నిలబెడతాం, శిక్షిస్తాం. ఈ దాడిలో, ఈ బాంబు దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. బాంబు పేరుకు సంబంధించినవి. ఇంకా ఢిల్లీ పేలుడు వెనుక జైషే దాడికి అమోనియం నైట్రేట్ వాడకం, డిటోనేటర్ల సాయంతో పేలుడు జరిగింది. సూసైడ్ అటాకర్ డాక్టర్ ఉమర్ గా గుర్తు. ఇంకా డాక్టర్ అని రాసి రేపించుకు మీరు వాడు చేసిన లంగల్ లుచ్చ పనికి, లత్కోర్ నాకోడు చేసిన లుచ్చ పనికి ఇంకా మనకి డాక్టర్ కూడా కలపాలన్నా మీరు? ఉమర్ గా గుర్తింపు. కార్ డ్రైవ్ చేస్తూ ఎర్రకోట వద్దకు వచ్చిరు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేసిన అధికారులు. ఫరీదాబాద్ లో అనుచరులు పట్టుబడంతో బయటపడిన ఉమర్ అట. ఇంకా ఫోన్ ఆఫ్ చేసి 3 రోజులు అండర్ గ్రౌండ్ లో ఉండి ఈ క్రమంలోనే ఎర్రకోట వద్ద ఆహుమాగుతి దాడి చేసిండు.
పుల్వామాలో ఉమర్ ఫ్యామిలీ అరెస్ట్ అయింది, విచారణ కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత. ఇప్పుడు ఉమర్ అనేటోడు డాక్టర్ అడిగాడు, వానికి డాక్టర్ ఉమర్ అని పెట్టారు, వాని ద్వారానే ఇదంతా జరిగింది. వాడు ఆత్మాహుతి దాడికి పాల్గొన్నాడు, వాని కుటుంబం పుల్వామా అటాక్ అని చదివినా కదా. సో పుల్వామాలో అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు నాకు తెలిసి, ఆల్మోస్ట్ అదే అనుకుంటా. అంటే ఈ దేశంలో బతున్నాడు ఒక రకంగా కాక, ఒక రకంగా ఇనేది బతున్నాడు. ఇంకోటి మన నిన్న హైదరాబాద్ కూడా దొరికాడు. హైదరాబాద్ మనకేం సంబంధం లేదు, మనకు తుర్కోల ఓట్లు కావాలి అంతే, మనకేం అవసరం. ఏం రేవంతనా హైదరాబాద్ లో ఓలి సీట్లో దొరికిడు దొంగ నా కొడుకు, మనకు అవసరం లేదు, అది మనకు పట్టదు. మనకు జూబీసీ లో ఇగో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ఎంఐఎం సంఘ రాకపోతే నేను బతకలేను. కానీ హైదరాబాద్ లో కూడా ఉన్నారు టెర్రరిస్టులు, హైదరాబాద్ ఓల్సీలో కూడా టెర్రరిస్టులు దొరుకుతున్నారు. రేవంత్ నాకు పట్టదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. ఎవరైనా సరే ఒక రైల్వే స్టేషన్ కాడుకో, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలకు అంటే భయపడుతుంది. ఢిల్లీ నడిపోటున రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఉండే ఎర్రకోట లాంటి ప్రాంతం సైడు ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందంటే ఆటోమేటిక్గా సమాజం భయపడుతుంది. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం, ఎంత చేసినా అంతకంతకు అంటారుగా చీడపురులు ఈ దేశంలోనే బతుకుతున్నాయి, కలుపు మొక్కలు. ఇంకో నేను అందుకే నా పేరు మహేష్ గాడ్సే, నా పేరేం పేరు మహేష్ గాడ్సే, నా పేరు మహేష్ గాడ్సే. నిన్నిసార్లు ఎందుకు చెప్పినా మీకు అర్థం కావాలి. సో ఒక దరిద్రుడు ఈ దేశంలో తీసుకున్న అది చండాలమైన నిర్ణయంతో ఈ దేశంలో ఈ రోజు కూడా ఈ ఉగ్రదాడులనే జరుగుతున్నాయి. కలుపు మొక్కలు ఇక్కడే పెరుగుతున్నాయి, ఆ కలుపు మొక్కలే బాంబుదాడులు చేస్తాయి కూడా. దీన్ని ఎట్లా అరికట్టడం? కలుపు మొక్కల్ని నిలబెట్టిన సన్నాసులు ఈ దేశంలో ఎవరు అనేది మీకు తెలియాలి. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అందుకే నా పేరు మహేష్ గాడ్సే అయింది. మరి ఎందుకైంది? సో ఇట్లా మొత్తానికైతే ఈ దాడికి సంబంధించి విషయాలు బయటకు వస్తున్నాయి. నరేంద్ర మోదీ గారితే భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నది ఈ విషయంలో. ఇక ముందులా ఇంకా విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు చదువుకున్న మూర్ఖులు, చదువుకున్న ఉగ్రవాదులు సాత్తానం. మనమే చదువు నేర్పించి, మనమే బయటకు పంపించి, మనమే చదువు చెప్పి, మన సార్లే చెప్పి మనల్ని చంపడానికి మన చదువు నేర్పినాం, మనల్ని చంపడానికి. అది ఒక వార్తనే.